హలో యూస్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. తాజా క్రికెట్ అప్డేట్స్ కోసం మనం ఈరోజు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారితో ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే నరేష్. సార్ ముఖ్యంగా రెగ్యులర్గా రకరకాల మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మందికి ఆసక్తి ఉండేది వరల్డ్ కప్. సో ఏం చెప్తారు సార్ రాబోయే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం? వరల్డ్ కప్ లెస్ దెన్ 1 month దూరంలో ఉంది. February 7th స్టార్ట్ కాబోతుంది. ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి ఇండియా మీద చాలా హోప్స్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాలో జరుగుతుంది సార్. అంటే శ్రీలంక కూడా జాయింట్ హోస్ట్గా ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ మనం పాకిస్తాన్తో తప్ప మిగతా మ్యాచ్లో ఇండియాలో ఆడతాం. సో హోమ్ కండిషన్స్ మనకి అనుకూలంగా ఉంటాయి. డిఫెండింగ్ ఛాంపియన్ మన టీం కూడా చాలా బాగుంది. మనం లాస్ట్ వరల్డ్ కప్ 2 ఏళ్ల క్రితం గెలిచినప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో అప్పటి నుంచి మనం ఆల్మోస్ట్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. నాట్ ఈవెన్ చాలా తక్కువ T20 మ్యాచెస్ ఓడిపోయాం. మధ్యలో మనం ఏషియా కప్ కూడా గెలిచాము. సో మన కంటిన్యూయింగ్ ఆ ఫామ్లో మన టీం చాలా బాగుంది. ముఖ్యంగా కొత్త ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా షైన్ కావడం. సో ఓవరాల్గా మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. గతంలో ఏంటంటే మనకి ఆల్రౌండర్స్ ఎక్కువ ఉండేవారు కాదు, బిగ్ హిట్టర్స్ ఎక్కువ ఉండేవారు కాదు. ఇప్పుడు మనకి మంచి ఫినిషర్స్ కానీ అందరూ దొరికారు. చాలామంది మంచి మంచి ప్లేయర్స్ని కూడా మన టీంలో స్థానం కల్పించలేని పరిస్థితి ఉంది. సో ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ 5 favorites. బట్ మన ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో చూస్తే హోమ్ టీం ఎప్పుడు గెలవలేదు. ఇప్పటివరకు జరిగిన ఏ ఎడిషన్లో కూడా హోమ్ టీం గెలవలేదు. రెండోది డిఫెండింగ్ ఛాంపియన్ గెలవడం కూడా ఎప్పుడు జరగలేదు. అంటే ఆల్రెడీ గెలిచిన టీం మళ్ళీ నెక్స్ట్ టైం ఆ టైటిల్ని రిటైన్ చేయడం అని కూడా జరగలేదు. సో అవి చరిత్ర ఇండియాకి వ్యతిరేకంగా ఉంది, ఎగెన్స్ట్గా ఉంది. బట్ ఇన్ జనరల్ ఇండియన్ టీం ఇప్పుడు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అయితే ఏంటంటే తాజాగా మనకి కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు తిలక్ వర్మ గాయపడ్డాడు. తిలక్ వర్మ ఏషియా కప్ ఫైనల్లో ఎంత బాగా ఆడి మనని పాకిస్తాన్ మీద ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ గెలిపించడం మనకు తెలుసు. అతను ఏంటంటే అది టెంపర్మెంట్ బాగుంటుంది, డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. అతను ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు. అతను ఎప్పటివరకు వరల్డ్ కప్ ఫిట్ అవుతాడా లేదా అనేది దెర్ ఈస్ ఏ డౌట్ అబౌట్ హిస్ ఫిట్నెస్ ఫర్ ది వరల్డ్ కప్. రెండోది తాజాగా వాషింగ్టన్ సుందర్ కూడా ఇంజర్డ్ లిస్ట్లో చేరాడు. వాషింగ్టన్ సుందర్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్. అతను ప్రతిసారి 11లోకి రాకపోవచ్చు, కానీ మన టీంలో ఆ బ్యాలెన్స్ కానీ బ్యాటింగ్లో ఆ డెప్త్ కానీ తీసుకురావడానికి వాషింగ్టన్ ప్రెజెన్స్ అవసరం. సో కీ ప్లేయర్స్ ఇంజర్డ్ అవ్వడం కొద్దిగా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి. సో అందరూ ఇంజరీ ఫ్రీగా ఉంటే ఇండియా డెఫినెట్గా ఫేవరెట్గా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే అంటే హిస్టారికల్గా ఇండియా వరల్డ్ కప్ 2007లో ఓడిపోయిన టైంలో సార్ చాలామంది బాధపడ్డారు, చాలా ఘోరగా ఓటమి. సో ఆ వరల్డ్ కప్లో అంటే ముఖ్యంగా అప్పుడంత ఘోర ఓటమి కారణాలు ఏముంటాయి సార్? అప్పుడు అంటే గ్రిగ్ చాపెల్ కోచ్గా ఉండడం, దాంతో గ్రిగ్ చాపెల్కి సీనియర్స్కి పడకపోవడం, తర్వాత టీం చాలా బాగుంది యాక్చువల్లీ. అప్పుడు వెళ్ళినప్పుడు వీ హ్యాడ్ సచిన్ టెండూల్కర్, ద్రావిడ్ లాంటి మంచి మంచి యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆ టీంలో. కానీ సమ్హౌ వీ కుడ్ నాట్ మేక్ ఇట్. ఫైనల్ మనకి వెళ్ళలేకపోయాం. ఆ టోర్నమెంట్లో కనీసం గ్రూప్ స్టేజ్ దాటలేకపోయాం. సో దట్ వాస్ రియలీ అదొక. కానీ తర్వాత ఏంటంటే అదే ఇయర్లో మనం మళ్ళీ T20 వరల్డ్ కప్ గెలిచాం. సో ఆ రకంగా మనం బాగా రికవర్ అయ్యామని చెప్పాలి. కానీ అలాంటి ఓటమి మళ్ళీ అలాంటిది రిపీట్ అవ్వలేదు కదా సార్? అది ఇండియన్ క్రికెట్కి కొంత మార్పు కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత T20 వరల్డ్ కప్కి మన టీం సెలెక్ట్ చేసినప్పుడు సీనియర్స్ వాళ్ళంతటి వాళ్ళు తప్పుకున్నారు. సచిన్ కానీ ద్రావిడ్ కానీ. సచిన్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే ధోని క్యాప్టెన్సీ ఇవ్వండి, ధోని ఈజ్ రైట్ పర్సన్ అని చెప్పారు. సో ఒక ఫ్రెష్ యంగ్ టీంతో మనం వెళ్ళాం, చాలా యంగ్ టీంతో వెళ్ళి మనం టైటిల్ కొట్టుకొచ్చాం. సో మనకి 1983 తర్వాత మళ్ళీ మనకి వరల్డ్ కప్ టైటిల్ వచ్చింది ఆ ఇయర్లోనే. సో దట్ వాస్ రియలీ గ్రేట్. సో ఒకసారి ఎప్పుడైతే మనకి ఒక పెద్ద దెబ్బ తగులుతుందో దానివల్ల కోర్స్ కరెక్షన్ చేసుకుంటాం. మనం కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చేసుకొని మనం మంచి టీంతో అంటే T20కి ఒక యూత్ఫుల్ టీమ్ అండ్ యూత్ఫుల్ ఫ్రెష్నెస్ ఉండాలని చెప్పి మనం అనుకున్నాం. దాని ప్రకారం మనకి ఫలితాలు కూడా వచ్చినాయి. ఓకే. చాలామంది తిలక్ వర్మకి సంబంధించి తిలక్ వర్మని రీప్లేస్ చేస్తారు రాబోయే మ్యాచెస్లో అంటున్నారు. తిలక్ వర్మని ఎవరు రీప్లేస్ చేస్తారు? ప్రస్తుతానికైతే ఇంతవరకు తిలక్ వర్మని రీప్లేస్మెంట్ BCCI వాళ్ళు ప్రకటించలేదు. మనం న్యూజిలాండ్తో మనం 20వ తారీఖు తర్వాత ఈ నెలలో 5 T20s ఆడబోతున్నాం. సో మనకి వరల్డ్ కప్ ముందు జరగబోయే ప్రిపరేషన్ అదే 5 T20s. దానికి యాక్చువల్గా తిలక్ వర్మకి రీప్లేస్మెంట్ ప్రకటించాలి, కానీ ఇంతవరకు ప్రకటించట్లేదు. ఈవెన్ 1 డే టీంలో ఇంజరీస్ అయితే వాషింగ్టన్కి రీప్లేస్మెంట్ ప్రకటించారు, కానీ తిలక్ వర్మకి ఎలాంటి రీప్లేస్మెంట్ ప్రకటించలేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సెలెక్టర్స్ దాన్ని ఆ విషయంలో ఆలోచించట్లేదు. చాలామంది అంటే మామూలుగా సోషల్ మీడియాలో ఎమోషనల్ ఛాయిస్ ఏముంటుందంటే మన శ్రేయస్ అయ్యర్ని తీసుకోవాలి అన్నట్టుగా అంటారు. శ్రేయస్ అయ్యర్ని తీసుకోవాలి, రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోవాలి,
ఇలాంటి కొన్ని సోషల్ మీడియాలో అంటారు, కానీ సెలెక్టర్స్ అలాంటి డిసిషన్ తీసుకోరు. ఎందుకంటే ఓకే. శ్రేయస్ అయ్యర్ ఆడి ఈ ఫార్మాట్ ఆడి చాలా కాలం అయింది. రుతురాజ్ కూడా అతను 112లో ఈ మధ్య బాగా ఆడి సెంచరీ చేసిన సందర్భం ఉంది, కానీ T20స్లో రుతురాజ్ వీళ్ళందరూ కమ్బ్యాక్ అవుతున్నారు. కమ్బ్యాక్ అయ్యే ప్లేయర్స్ వరల్డ్ కప్లో ఆడితే ప్రెషర్లో ఉంటారు. వరల్డ్ కప్లో ఏంటంటే మీరు ఫ్రీగా ఆడాలి. మీకు మీ ప్లేస్ గురించి కానీ మళ్ళీ టీంలో ఉంటామా లేదా నా సందేహాలు ఉంటే మీకు అంత ఫ్రీగా ఆడలేరు. సో ఇలాంటి కంబ్యాక్ ప్లేయర్స్ని తీసుకోవడానికి సెలెక్టర్స్ ఇష్టపడరు. అందుకని తిలక్ వర్మకి రీప్లేస్మెంట్ లేకుండానే వెళ్ళాలని చెప్పి బహుశా సెలెక్టర్స్ అనుకుంటున్నారు. సో తిలక్ వర్మ ప్లేస్ని ఫిల్ చేయకపోవచ్చు. తిలక్ వర్మకి ఇంజరీ ఎలా ఉందంటే అతనికి ఏదో చిన్న సర్జరీ అయింది. అతనికి ఒక అర్జెంటుగా సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇట్ ఇస్ నాట్ ఎ సీరియస్ సర్జరీ, బట్ ఏంటంటే అతనికి ఆ రికవరీకి కనీసం 1 month పడుతుంది. సో 1 monthకి వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోవచ్చు. సో అతనికి 7th January ఎప్పుడో అతనికి ఆ ఇంజరీ అయింది, సర్జరీ అయింది. సో 1 month అంటే ఆ వరల్డ్ కప్ టైంకి అతను ఇమీడియట్గా మొదటి మ్యాచ్లకు అది ఫిట్గా ఉండకపోవచ్చు. కానీ గ్రూప్ స్టేజ్లో మనం పాకిస్తాన్ మినహా మిగతా చిన్న టీమ్స్లో ఆడతాం. యుఎస్ఏతో ఆడతాం, నమీబియాతో ఆడతాం, నెదర్లాండ్స్తో ఆడతాం. అట్లీస్ట్ మనం ఫస్ట్ గ్రూప్ స్టేజ్ దాటిన తర్వాత కీలకమైన మ్యాచ్లకైనా అతన్ని తీసుకుందాము, అతనితోనే వెళ్దామని చెప్పి సెలెక్టర్స్ భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకే ఇంతవరకు రీప్లేస్మెంట్ గురించి ఆలోచించారు. ఐ థింక్ దట్ ఈస్ ద కరెక్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే తిలక్ వర్మ లాంటి ఒక ప్లేయర్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అతను. ఎందుకంటే మనం శుభ్మన్ గిల్ కూడా పక్కన పెట్టాం. సో ఒక ప్లేయర్ ఎవరైనా కాస్త నిలదొక్కుని ఆడే ప్లేయర్స్ కావాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ కానీ, సంజు శాంసన్ కానీ, ఆ తర్వాత వచ్చే ఆల్రౌండర్స్ కానీ, వీళ్ళందరూ దే గో ఫర్ దేర్ షాట్స్. వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ ఉన్నారు టీంలో. కానీ తిలక్ వర్మ ఏంటంటే కాస్త స్టడీగా ఆడగలడు. సిచ్యుయేషన్ బట్టి మనకి అవసరమైతే అతను గేర్ మార్చి టాప్ గేర్లో ఆడతాడు. లేదు 2-3 వికెట్లు పడ్డాయంటే అతను కాస్త యాంకర్ రోల్ ప్లే చేయగల ఆటగాడు. సో తిలక్ వర్మ టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. పర్టికులర్లీ శుభ్మన్ గిల్ లేడు కాబట్టి తిలక్ వర్మ విషయంలోనే దే ఆర్ బ్యాంకింగ్ ఆన్ దట్ యాంకర్ రోల్. మామూలుగా T20లో యాంకర్ ఉంటాడని మనం అనుకోం, బట్ యాంకర్ కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఒక ఎండ్లో ఒక ప్లేయర్ నిలబడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ మరోవైపు నుంచి ఆ హిట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఐ థింక్ సెలెక్టర్స్ రీప్లేస్మెంట్ ప్రకటించకపోవచ్చు అని అనుకుంటున్నాను. సార్, రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించి కేఎల్ రాహుల్ బాగా ఆడినారని చాలామంది మాట్లాడడం జరిగింది. ఆయన క్యాప్టెన్సీ విషయంలో ఏం చెప్తారు సార్ అని? కేఎల్ రాహుల్ ఎప్పుడు అతనికి ఏ రోల్ ఇచ్చినా కూడా అతను బాగా పర్ఫామ్ చేస్తూనే వచ్చాడు. క్యాప్టెన్సీ ఇచ్చినా, కీపింగ్ చేయించినా, ఓపెనర్ ఇప్పుడు మీరు చూడండి టెస్ట్ మ్యాచ్ల్లో అతను ఓపెనింగ్ చేస్తూ న్యూ బాల్ని బాగా ఫేస్ చేస్తాడు. చాలా సాలిడ్ ఓపెనింగ్ అతను అందిస్తాడు. స్పిన్ కూడా బాగా ఆడతాడు. అదే మీరు మనకి వన్డే విషయానికి వస్తే వన్డేల్లో అతను డిఫరెంట్గా ఫినిషర్గా మనం మొన్న రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో చూసాం. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అతను ఫినిషర్గా కూడా బాగా పర్ఫామ్ చేయాలి. ఈ బ్యాటెడ్ నెంబర్ 6 కేఎల్ రాహుల్ మామూలుగా ఓపెనర్గా బ్యాటింగ్ చేసేవాడు. నెంబర్ 6లో బ్యాటింగ్ చేయడం అంటే చాలా 6లో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ని ఫినిష్ చేయడం. సో తనకు అలవాటు లేని రోల్, అవుట్ ఆఫ్ పొజిషన్ కూడా ఆడగలడు, ఎక్కడైనా ఆడగలడు, కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, క్యాప్టెన్సీ చేయమంటే క్యాప్టెన్ చేస్తాడు. సో అలాంటి ఒక క్రికెటర్ ఉండడం చాలా గ్రేట్. అది వితౌట్ కంప్లైనింగ్. నాకేంటి ఒకసారి ఓపెనింగ్ చేస్తారు, ఒకసారి మిడిల్ ఆటలు ఆడిస్తారు, లేకపోతే ఒకసారి క్యాప్టెన్ చేస్తారు, నెక్స్ట్ మ్యాచ్లో నాకు ప్లేస్ కూడా ఉండదు. ఇలాంటిది ఎప్పుడు ఈ నెవర్ కంప్లైంట్ అబౌట్ సెలెక్షన్ మ్యాటర్స్ కానీ ఏమి కంప్లైంట్ చేయలేదు. సో టీంకి ఎప్పుడు కూడా ఎలాంటి రిక్వైర్మెంట్ వచ్చినా దానికి హీస్ రెడీ. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ ఏ క్రికెటర్ లైక్ కేఎల్ రాహుల్. అలాగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ కోసం ఏం చెప్తారు సార్? ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఈజ్ ఎ వెరీ వెరీ టఫ్ సైడ్ నరేష్. ఎందుకంటే వాళ్ళు మనం చూసాం ఫస్ట్ వన్డేలో వాళ్ళు చాలా వీక్ టీంతో వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వరల్డ్ కప్ సమీపిస్తుంది కాబట్టి T20 వరల్డ్ కప్ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు. కొంతమంది శాంటనర్ లాంటి వాళ్ళు ఇంకా ఇంజరీ నుంచి కోలుకుంటున్నారు. సో దాదాపు వాళ్ళు వచ్చిన టీంలో 3-4 సీనియర్స్ తప్పిస్తే చాలామంది ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. చాలామంది ఇండియాలో వాళ్ళకి ఆడిన అనుభవం కూడా లేదు. న్యూజిలాండ్ కండిషన్స్ అండ్ ఇండియన్ కండిషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. న్యూజిలాండ్ బాగా చల్లగా ఉంటుంది, అక్కడ పిచెస్ వేరుగా ఉంటాయి, మన పిచెస్ వేరుగా ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ఫస్ట్ వన్డేలో ఆల్మోస్ట్ మనం ఓడించినంత పని చేశారు వితౌట్ ఎనీ సీనియర్ ప్లేయర్. ఆ టీంలో ఒక్క స్టార్ ప్లేయర్ కూడా లేడు. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ టీం, అది ఎంత బాగా ఫీల్డింగ్ చేస్తారు, ఎంత బాగా వాళ్ళు కంబ్యాక్ అవుతారు అనేది మనకి అర్థమైంది. ఒక స్టేజ్లో ఇండియా వెన్ విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ వర్ ప్లేయింగ్, ఇండియా చాలా ఆడుతూ పాడుతూ గెలుస్తుంది, 10 ఓవర్ల తేడాలో గెలుస్తారంటే దాన్ని ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్ళారు. సో వాళ్ళు అంత బాగా వాళ్ళు దే పర్ఫార్మ్ వెల్ యాజ్ ఎన్ యూనిట్. మీరు విడిగా చూస్తే మ్యాన్ టు మ్యాన్ చూస్తే మన ప్లేయర్స్కి వాళ్ళకి చాలా అక్కడ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి మ్యాచ్ అయ్యే ప్లేయర్సే ఉండరు, కనీసం కేఎల్ రాహుల్కి మ్యాచ్ అయ్యే ప్లేయర్స్ కూడా కనబడరు. కానీ ఏంటంటే వాళ్ళు అందరూ యాజ్ ఎ టీమ్ దే పర్ఫార్మ్ రియల్లీ వెల్. సో ఆ టీం చాలా డేంజరస్. ఈ వన్డే సిరీస్లో కానీ, వన్డేస్ తర్వాత జరగబోయే 5 మ్యాచ్లు T20 సిరీస్ బిఫోర్ ది వరల్డ్ కప్, అక్కడ కూడా మనకి వాళ్ళు చాలా ఝలక్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. న్యూజిలాండ్ విషయంలో ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.